హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ A2 టేస్టీ కిచెన్. ఇవాళ మనము కొర్రమీను చేపలతోని ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. నేనైతే మార్కెట్లో 1.5 కిలోల కొర్రమీను చేపలను తీసుకోవడం జరిగింది. వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అందులో కొన్ని నీళ్లు పోసి ఆ నీళ్ళలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు అలాగే కాస్త ఉప్పు వేసి మంచిగా కడుక్కోవాలి. ఇలా కడిగేసుకున్న తర్వాత ఒక్కొక్క ముక్కను ఇంకొకసారి బాగా క్లీన్ చేసుకుందామండి. ఎందుకంటే వాటిపైన జిగి అనే పదార్థం ఉంటుంది కాబట్టి అది పూర్తిగా పోయే వరకు ఇంకోసారి నీళ్లు పోసి ఇలా శుభ్రంగా కడిగేసుకుందాము. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత నీళ్ళన్నీ వంపేసి ముక్కలను సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న ముక్కల పైన కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక 4 పచ్చిమిర్చి కలిపి మిక్సీ పట్టేసుకొని వీటిపైన వేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల శనగపిండి అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం పొడి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని దీనంతటిని ముక్కలకు బాగా పట్టేలా ఇలా మంచిగా కలిపేసుకోవాలి. ప్రతి ముక్కకు మనం వేసుకున్న మసాలాలన్నిటినీ పట్టేలా చూసుకుంటూ కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిని 1 గంట సేపు పక్కన పెట్టేసుకుందాము. ఇలా 1 గంట తర్వాత స్టవ్ను వెలిగించేసుకొని దానిపైన ఒక బాండీని పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడి అయిన తర్వాత మనం మసాలాలు కలిపి పెట్టుకున్న చేప ముక్కలను మనం వేడి చేసుకున్న ఆయిల్లో ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. ఇలా ముక్కలను వేసుకున్న తర్వాత ఒక పక్క కనీసం 3 నుండి 4 నిమిషాల వరకు బాగా నూనెలో వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకున్న తర్వాత ఒక్కొక్క ముక్కను తిరిగేసుకోవాలి. ఇంకో సైడ్ ఇలా తిరిగేసుకొని అక్కడ కూడా 3 నుండి 4 నిమిషాల వరకు నూనెలో బాగా వేయించుకోవాలి. ఇలా ముక్క అనేది పూర్తిగా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మిగిలిన నూనెలో కాసిని పచ్చిమిర్చి వేయించుకుందాము. ఇవి ఇలా వేగిన తర్వాత
వీటిని పక్కకు తీసి ఇందులోనే కాస్తంత కరివేపాకును కూడా వేయించుకుందాం. ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి మరియు ఈ కరివేపాకును మనం ముందుగా వేయించుకున్న చేపల మీద వేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన కొర్రమీను చేపల ఫ్రై రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ A2 టేస్టీ కిచెన్. ఇలాంటి మరిన్ని వంటకాలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కావాల్సిన కొత్త రెసిపీల కోసం కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.